మొత్తం అంతా కూడా రసాయనిక ఉత్పత్తులు, రసాయనిక ఎరువులు వచ్చేసిన నేపథ్యంలో అసలు మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అర్థం కాని పరిస్థితిలో మనిషి జీవనమే ప్రశ్నార్థకం అయిపోతున్న ఈ పరిస్థితుల్లో ఒక రైతు ప్రకృతి వ్యవసాయంతో ముందుకొచ్చారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా 6 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దాంతో పాటుగా ఒక అరెకరంలో పండ్ల తోటలు, కూరగాయల తోట అంటే మొక్కలు కూడా ఆయన పెంచుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొండ్లకుంట గ్రామంలో ఉన్నాం. రైతు ఒబులిశెట్టి గోపాలకృష్ణమూర్తి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో. మీరు చూస్తే గనక ఈయన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ డబ్బాలన్నీ కూడా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఆ వ్యవసాయంలో రసాయనాలు ఇప్పుడు మనం వాడుతున్నాం, ఆ రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసినటువంటి ఎరువులుగా రైతు గోపాలకృష్ణమూర్తి చెప్తున్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కృష్ణమూర్తి గారు ఏంటి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఇవన్నీ తయారు చేయాలని కానీ ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కానీ మీకు ఎందుకు అనిపించింది అసలు? అందరికీ నమస్కారం అండి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణమూర్తి, ద్వారకా తిరుమల మండలం, గుండుగొండ్లకుంట, ఏలూరు జిల్లా. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి అనే విధానం బాగా అడిగారు సార్. మనం అందరం కూడా గత 15 ఏళ్ళ వరకు కూడా ప్రకృతి మీద బతికిన వాళ్ళమే. ప్రకృతి వ్యవసాయ విధానాలతోనే, అంటే రసాయనిక పురుగు మందులు మనకి తక్కువగా వాడి ఎక్కువగా కూడా ప్రకృతితో పండించే పంటలే పండించేవారు. వ్యవసాయ సాగులో వినూతన రీతిలో మనం ఆదాయం పెంచాలి, మనం అధిక ధనికులం అవ్వాలి, దిగుబడి పెంచాలి అన్న విధానంతో ఏంటంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిన మోతాదు కన్నా రైతుగా తన ఇష్టానుసారంగా మితిమీరిన రసాయనాలు పురుగు మందులు వాడి వ్యవసాయ సాగులో రైతు నష్టపోయి భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ శాతం మొత్తం కూడా 0, 2కి 3కి వెళ్ళిపోయే దిశగా కూడా ఇవాళ వ్యవసాయ సాగు చేస్తున్న తరుణంలో మరి ఈరోజు ఆర్వైఎస్ఎస్ రైతు సాధికార సంస్థ సంఘ నిర్వహణ ప్రకృతి వ్యవసాయం విభాగంలో భూమి విధానంలో మార్పు తేవాలి, మనం పండించే ఉత్పత్తుల్లో ఇమ్యూనిటీ పవర్ ఉండే వస్తువులు మనం పండించుకోవాలి అన్న విధానంతో మనం దీన్ని ప్రారంభించారండి. నేను 2017 లాస్ట్లో ఒక రసాయనిక రైతుని, అంటే మీ అప్పుడు మీరు కూడా ఈ రసాయన ఎరువులు వాడారు? 2017కు ముందు రసాయనాల వ్యవసాయం చేసి అందులో నష్టమనే రీతిలో ఒడ్డుకెళ్ళిపోయాను. బాగా నష్టపడిపోయి వ్యవసాయ విధానంలో ఏ పంట ఎలా చేయాలనేది దెమ్మతిరిగిపోయింది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి? మొత్తం నాకున్న 6 ఎకరాల్లో కూడా ఈ యొక్క ఆర్టికల్స్, కాయగూరలు అన్నీ మొత్తం అన్నీ కూడా నాకున్న 6 ఎకరంలో మోడలా? 6 ఎకరంలో ఇది ఈ ఎకరంలో మనం వేసింది ఏంటంటే నా భవిష్యత్, నా మోడల్. ఇది డెల్టా మోడల్ అండి. అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని మోడల్ చెప్తున్నారు కానీ ఆ మోడల్ అనేది ముందుకు వెళ్ళటం లేదు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే వ్యవసాయ సాగుకి మనం దాంట్లో వీడింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా నిర్మూలించుకొని మనం ఉత్పత్తిని సాధించాలి అందులో కలుపు మందు కొట్టకుండా అన్న విధానం గురించి కూడా నా యొక్క డెల్టా. ఏంటి సార్ ఇప్పుడు ఈ డబ్బాలన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా ఒక 50-100 డబ్బాలు పెట్టారు మీరు ఇక్కడ. ఇదంతా గోమూత్రం సార్. ఇది అంటే మాకు దేశీయ ఆవుల మూత్రం ఇదంతా కూడా మొత్తం. అంటే ఈ ప్యాకింగ్ ఎందుకు ఇచ్చానంటే ఆ దోమలతో తర్వాత ఏంటంటే ఎలకల గట్ట ఏం వెళ్ళకుండా అంటే పైన మోతేస్తాం. అంటే గాలి వెళ్తా ఉంటది, జీవం బతిగా ఉంటది. ఈ గోమూత్రం అనేది ఏంటంటే మనకి ఎన్నాళ్ళు నిలవ ఉంటే అంత బాగా పనిచేస్తండి. ఓకే. ఇందులో చిన్న ఐరన్ మొక్కోటి ఉంటుంది, అంటే ఇంకా జీవం పెరగటానికి పోషకాలు సూక్ష్మజీవులు పెరుగుతాయండి. అది వేసేసి ఉంచుతామండి. ఇది మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది నెలకాడ నుంచి అన్ని కూడా కషాయాలు, అగ్నాస్త్రం కానీ, బ్రహ్మాస్త్రం కానీ, వావిలా కషాయం కానీ, ఇలాగ కషాయాలు పురుగులకు సంబంధించిన దశపర్ణి కషాయం కానీ, తర్వాత ఏంటంటే మనకి గ్రోత్ ప్రమోటర్లో వచ్చే పంచగవ్య, అంటే అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే. ఇది మన దీంతో గోమూత్రం లేకుండా మాత్రం ఏ పని చేయలేమండి. దీన్ని బేస్ చేసుకుని గోమూత్రం బేస్ చేసుకుని మిగతా కలుపుతారు. దానికి తగ్గట్టుగా అంటే మన వివిధ రకాల ఆకులు, ముఖ్యంగా ప్రతి కషాయంలో కూడా వేపాకు అనేది
ముఖ్యం అండి. అక్కడి నుంచి మనకు ఈ ప్రకృతిలో దొరికే అన్ని రకాల ఆకుల్లో ఆకుకు ఒక రకమైన ఆల్కైడ్స్ మనకి మొక్కని మీద పెట్టే ఈ చీడపీడలు పురుగులు నివారణించే శక్తి ఆ యొక్క ఆకులో ఉండే ఆల్కైడ్స్ లో ఏంటి సార్ ఈ అల్లం పెట్టారు ఇక్కడ? అల్లం కదండి, అల్లమేనా ఇది? పసుపు అండి. పసుపు అంటే మనం ఏటీఎం మోడల్ మనం ఇలా పసుపు అనేది ఈ మొలక రావాలండి. ఇలా మొలక వచ్చిన తర్వాత ఈ మొలకలు పెడతామండి దీంట్లో, ఈ భూమిలో పెడతాం. ఇది ఓకే, భూమిలో పెడితే ఏమవుతుందండి, ఈ మొక్క పైకి వస్తానమాట. ఈ మొలకలన్నీ పొడవాలండి. అంటే ఇది 40-45 రోజులు నిద్రావస్థలో ఉంటుంది. ఇది ఓకే, ఈ నిద్రావస్థ తప్పుకుంటుంది కానీ మొలకలు వస్తున్నాయి. కొన్ని మనం గ్రేడ్ చేసి మనం గ్రౌండ్ చేసామండి. ఇలా మొలకలు రావాలండి. ఇలా మొలక వచ్చింది అలా పెట్టుకుంటే మొలక పైకి వచ్చేది అనమాట. అంటే ఈ పచ్చి పసుపు అంటే మనం తీయటంతో మాకు పసుపు వేయటం కాదండి, మొక్క భూమిలో పెట్టేది రాదండి. ఇదేంటంటే నిద్రావస్థలో ఉంటుందండి 40-45 రోజులు. నేనే ఉంచాలి. నేనే ఉంటేనే ఇది ఏమవుతుందంటే ఇలాగ బొట్టుపుల కింద పొడిచేద్దండి. అంటే దీన్ని కూడా పసుపు పంటను కూడా సేంద్రియ పద్ధతిలో అన్ని రకాలండి. ఇప్పుడు నేను సార్ చిన్న ఎగ్జాంపుల్ అండి, డాక్టర్ అంటే అతను ఆపరేషన్ చేయాలంటే ముందు ఎలకల్లో పిల్లల్లో అన్ని చేయాలి. అవును, కనుక నేను ఉత్పత్తులు టెస్టులు చేయాలి. అలాగే రకంగా ఎందుకంటే నేను అన్ని రకాల పంటల విధానంలో ఏ పంటకి ఏ తెగులు వస్తుంది అనేదాన్ని నా ఫామ్లోనే నా మోడల్, మా డెల్టా మోడల్, నా భవిష్యత్ అనేది మేము ఒకటి వేయటం జరిగిందండి. దాంట్లో ఏంటంటే ఈ పరిశోధనలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆదాయం ఎంత వస్తుంది, ఏ పురుగు దేనికి తట్టుకుంటుంది, ఈ మొక్క పక్క ఉండడం వల్ల ఎలాగ దీన్ని బయోడైవర్సిటీ అవుతుంది, ఈ విధి విధానాలన్నీ కూడా తెలుసుకోకూడదండి. అలాట్ ఉందండి. ఏంటి ఈ బాల్స్ లో పెట్టారు, క్రికెట్ కార్క్ బాల్స్ లో పెట్టారు, దేనికి వాడతారండి? ఇది ఘనజీవామృతం అండి. అంటే మనం తాజా పేడలో 100 కేజీలు తాజా పేడ ఉంటే ఆ 100 కేజీలు తాజా పేడలోనూ మనం 2 కేజీలు పప్పు దినుసుల పిండి, శనగపిండి అనకుండా పప్పు దినుసుల పిండి, విధాలు ఉన్న పిండి ఏదైనా సరే ఆ పిండి, తర్వాత ఏంటంటే 2 కిలోలు బెల్లం, తగినంత మూత్రం, కొద్దిగా మన గట్టు మీద మట్టి కానీ పుట్టమట్టు కానీ అన్ని వేసేసి మనం ఇలాగా కలిపేసి దీన్ని కలిపేసి ఉండల కింద చేస్తామండి. ముందు ఇలా ఉండలు చేసేసి నేను పెడతాం పచ్చిపేడని. అంటే ఎండ ప్రదేశంలో ఇందులో అంతా కూడా జీవం ఉంటుందండి. ఇదేంటంటే మనకి పంటకు ఉపయోగించుకునేటప్పుడు అంటే ఎక్కువగా కూడా నేను రైతుగా అంటే నేను ఉంది కాబట్టి నా వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాను. ఇది ఎవరు కూడా రైతుగా ఇలాంటి ఆరబెట్టింది కొనుక్కుంటే అతనికి రేట్ ఎక్కువైపోద్ది. రైతుగా తయారు చేసుకోవాలి, సొంతంగా తయారు చేసుకుంటే తక్కువలో అవుతుంది. లేకపోతే ఏంటంటే ఇది ఎక్కువ కూడా టెర్రస్ గార్డెన్ కండి. ఇప్పుడు హైదరాబాద్ కానీ మిద్దె తోటల వ్యవసాయానికి, పెరటి తోటలో ఇలాంటి వాటికి ఏంటంటే హైదరాబాద్ కానీ లేకపోతే ఈ విజయవాడ కానీ అదే ఎక్కడైనా కానీ డాబా మీద వ్యవసాయదారులకి ఇస్తాం. కానీ రైతు అడిగితే మాత్రం అంటే ఏంటిది నలిపేసి ఆ కుండీలో వేసేయాలా? నలిపేసి కుండీలో వేసేయాలండి. దానివల్ల ఏంటి మొక్కకి బలమా? బలం అండి. ఎరువు సేంద్రియ ఎరువు అండి. సేంద్రియ ఎరువు కింద వచ్చేస్తండి. దీంట్లో పోషకాలు. ఇదేంటి సార్ ఇది లేదో కలుపుతున్నారు? ఇది పంచగవ్య అండి. పంచగవ్య అంటే ఆవు నుంచి వచ్చు 5 రకాలండి. ఆవు నుంచి వచ్చి 5 రకాలండి. అంటే తాజా ఆవు పేడలో 10 కిలోల పేడకి 1 కేజీ నెయ్యి కలపాలి. నెయ్యి ఆవు నెయ్యి. అది ఆవు నెయ్యి ఈ రోజు కలిపిన దాన్ని 4 రోజులు 5 రోజులు కూడా దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని 4వ రోజు కానీ 5వ రోజు కానీ దానికి 6 లీటర్ల పాలు, 6 లీటర్ల పెరుగు, 6 లీటర్ల కొబ్బరి నీళ్ళు, 6 లీటర్ల తాటికల్లు అండ్ 3 కేజీలు బెల్లం, 1 డజన్ అట్టిపళ్ళు గుజ్జు, 1 కేజీ వచ్చి బూడిద గుమ్మడికాయ గుజ్జు, ఇలాంటివన్నీ కూడా మనం గోమూత్రం మనం ఎందుకంటే నీళ్లు కలిపి తయారు చేస్తాను. నీళ్లు కలిపింది కదా గోమూత్రం ప్లస్ వీటితో తయారు చేసింది. అంటే నేనేం చేస్తానంటే 12 లీటర్లు పోస్తా గోమూత్రం. ఇక అది చేసినది కరెక్ట్గా 6 నెలల వరకు ఉంటుందండి. చూడండి నిల్వ ఉంటుంది. చూడండి ఇది చూడండి వాసన కానీ ఇది కానీ చూడండి. మీరు ఏదైనా ఇప్పుడు ఇతర వస్తువు ఇవ్వండి, చేవండి వస్తువు ఇవ్వండి, తెల్లగా వచ్చేది అందులో పెడితే. తర్వాత ఏంటంటే దీని యొక్క పనితనం ఏంటంటే ఫస్ట్లో ప్రకృతి వ్యవసాయ విభాగంలో మా RVSS వారు ఏం చెప్పారంటే స్ప్రేయింగ్ చెప్పారు. మేమేం చేసామంటే నేను ప్రతిదీ కూడా పరిశోధన అండి నేను చేసేది. ఏంటంటే మనం ఏదో చెప్పేసి బుక్లో చదివేసేది కదండి. దీన్ని మనం తయారు చేయాలి, దీనికి వాల్యూ ఎడిషన్ పెంచుకుంటా, మొక్కకి ఎలా పని చేయాలి, భూమికి ఎలా పని చేయాలి, భూమికి ఇస్తే ఏమవుద్ది అన్న విధానంతో ఏం చేసామంటే మేము దీన్ని ట్రయల్గా ముందు ఒక 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అంటే ఇవన్నీ ఆల్రెడీ పుస్తకాల్లో ఉన్నాయి. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ అండి వాల్యూ మళ్ళీ దాన్ని వాడిన తర్వాత దాని ఫలితం చూసి మరలా పెంచుకోవడం. ఫలితం కదండి. మనం దీంట్లో వాళ్ళు కేజీ చెప్పారు, మనం ఇంకో 1/4 కేజీ కలిపి చేద్దాం దీన్ని. ఓకే.
ఇప్పుడు ఫార్ములా రెడీ చేస్తున్నారు దాని ఎక్కువ ఫార్ములా అండి, కరెక్ట్ గా పని చేయాలి. ఇది భూమిలోకి వెజిటబుల్స్ లో అయితే 2 సార్లు ప్రత్యక్షంగా ఇక్కడే మీ ఊర్లో తోట ఉంది, వంగ తోట. ఆ తోట ఈ ఊర్లో చాలా మంది కొంతమంది రైతులు తోటలు వేసి పంచగా ఎక్కించలే. అతను సేంద్రియ వ్యవసాయ రైతే పంచగా ఎక్కించాడు, కొత్త తోటకు మళ్ళీ కాసేసింది, దిగుబడి ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది కర్బన శాతానికి ఓకే వెళ్ళిపోద్దండి ఇది పంచగా అనేది. తర్వాత ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు ఈ యొక్క ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా టొబాకో ఉంటుంది, మిర్చి ఉంటుంది. టొబాకోలో వచ్చు కూజా తెగులు అంటే మన క్యాబేజీ పువ్వులాగా ఇలా ముడుచుకుపోద్దండి నాకు, అది మొదట్లో. తర్వాత సీతాఫలం ఆకని సన్నగా వచ్చేస్తాయి. వీటికని ఏంటంటే మొదట్లో ఇప్పుడు వాళ్ళంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి మొక్క వేసిన తర్వాత పొగ మొక్క వేసిన తర్వాత లేకపోతే మిర్చి మొక్క వేసిన తర్వాత కానీ 15 రోజుల్లో కొత్త వేరు అలాగా స్టార్ట్ అవుతుంది అనుకునేటప్పటికి ఇది 200 లీటర్ల డ్రమ్ముకు ఒక 5 లీటర్లు కలిపేసి భూమిలో శాయలకి ఎక్కిచ్చేస్తే వేరు వ్యవస్థ అనేది బాగుండి, ఇవాళ ఏంటంటే టొబాకో రైతుల్లో కూడా ఒక్కొక్క తోటలో 20% 30% కూజా వచ్చేస్తుంది. కానీ ఇది మొత్తం ఎక్కిస్తే రాదండి. అదండి 200 లీటర్లు. 200 లీటర్లు అనుకోండి, 200 లీటర్ల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? మనకి లీటర్ వచ్చేటప్పటికండి 155 రూపాయలు 60 రూపాయలు దగ్గర పడిపోతుంది. అంటే మీకు తయారీకి అంటే అన్ని గుంటలో మీరు ఇక్కడ తయారు చేసి దీన్ని మరలా రైతు ఎక్కడికో తీసుకెళ్ళాలి, మీరు అన్న పొగాకు తీసుకెళ్ళాలని జంగారెడ్డి కూడా వెళ్ళాలి. 200 అమ్ముతామండి లీటరు. అంటే మాకేంటంటే చూడండి, ఇలాగా మనుషులు మాకు 10 మంది ఉంటారు. ఎప్పుడు కూడా ఇది మ్యాన్ పవర్తో తయారయ్యేదే కానీ ఒక మిషనరీతో తయారయ్యేది కాదండి. డైలీ పొద్దున్న సాయంత్రం అబ్జర్వేషన్ ఉండాలి, ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. మ్యాన్ పవర్కి ఖర్చు కానండి ఇదండి. అంటే పర్సెంటేజ్ ఎక్కువ చూసుకునే విధానంతో వెళ్తలేదండి. మీరు తయారు చేసుకుని 140 రూపాయలకి అయిపోద్ది. నేను తయారు చేయాలి, ఎక్కువ మొత్తంలో తయారు చేయాలి, 200 లీటర్ల దమ్ చేయాలంటే దీన్ని 3 ఫిల్టర్లు చేయాలండి. గతంలో ఈ పంచకావి అంటే జడిసిపోయేవాళ్ళు రైతులు, ఎందుకంటే పంపులకు పట్టేస్తుందండి, పేడ ఎక్కువ ఉంటుంది కదండి. దీన్ని 3-4 జల్లు వేస్తాం ఒక మెస్ తోటి. ఏం చెప్పమ్మా జల్లు చూపించు, మొత్తం అంతా కూడా అది ఫిల్టర్ చేసేస్తుంది ప్యాన్. అది ఏంటంటే చూడండి, ఇది ఇలాగా 3-4 జల్లు ఇందులో పోస్తారు, ఇందులో పోస్తామండి. ఒకసారి వెళ్ళిచ్చేస్తాను, ఇది 2 పర్లదండి. మళ్ళీ ఇలాగే 3 పర్లది ఉంటుంది, ఇలాగే 4 పర్లది ఉంటుంది. ఇలాగే ఏంటంటే 3 సార్లు కానీ దీన్ని ఫిల్టర్ చేసి కానీ మేము రైతుకి ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ డ్రోన్ తీసుకుంటున్నారండి రైతులు. వెళ్తుంది సార్. నేను 2018లో 4 పేపాలు అమ్మి ఉన్నాను సంవత్సరానికి, 4-5 పేపాలు. ఈరోజు 2025 నాటికి 150 పేపాలు. 150 పేపాల వరకు కూడా మేము సప్లై ఇస్తాను. అంటే అంతకన్నా ఎక్కువ చేయలేను, ఎందుకంటే నాకు ఉన్నది నేను 2017లో 17 లాస్ట్కి నా దగ్గర అప్పుడు ఫస్ట్ ఒక ఆవు, అక్కడ నుంచి 4 ఆవులు అయినాయి. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మన దగ్గరికి చూడండి, 40 ఆవులు. మూత్రం అంతా బయట నుండి కూడా తీసుకుంటారా? బయట నుంచి గోశాల గురించి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొన్ని దేవస్థానం గోశాలలో కూడా మూత్రాలు కొంచెం వన్ని చేసి మాలాంటి వనరు షాపులు ఉన్న వాళ్ళు కానీ రైతుగా మీరు ఉన్నారు సార్, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీకు దానికి కూడా వెసులుబాటు ఇచ్చేవాళ్ళు, అది కూడా మూత్రం ఇస్తే ఇంకా రైతులు పెరుగుతారు. ఎందుకంటే ఆ గోశాల వల్ల కూడా కొంచెం ప్రకృతి వ్యవసాయం పెరుగుద్దండి. దేవస్థానంలో కూడా ఎక్కువ ఉన్నాయి కదా. ఇదేంటండి ఇది ఈ డబ్బాల్లో మనం అంటే ఇది ఒకటి, ఇందులోది అల్లం బెల్లం అండి. అంటే అల్లాన్ని మిక్సీ పెట్టేసి బెల్లం కేజీ అల్లం అయితే కేజీ బెల్లం, అది ఏంటంటే వైరస్ అనే దాన్ని తట్టుకునే శక్తి అండి అది. అల్లం బెల్లం అండి, అది అల్లం, అది బెల్లం వెల్లుల్లిపాయ అండి. అది పురుగు నివారణకండి. చిన్న సన్న పురుగు అంత పూతలో పురుగు కూడా నివారించుకోవచ్చు. అవును, వెల్లుల్లి వాసన వస్తుంది, తిప్పుతుంటే అది వస్తుందండి. అదే ఎందుకంటే ఈ మనం పంచగవ్య అన్నారు కదండి, ఇది ఏ తోటలో అరటి, పొగాకు, మిర్చి అన్ని ఏ టు జెడ్ అన్నిటికీ వాడచ్చు. అసలు మనం ఆ పంట ఈ పంట కాదండి. ఇప్పుడు ఇది దీనికి ఏమైనా పేరు పెట్టారా? ఇదండి అల్లం సేమ్ అదేనండి. అంతేనా? వెల్లుల్లి బెల్లం ద్రావణం, అల్లం బెల్లం ద్రావణం. దీనికి ఇది దేనికి వాడతారు? ఇది చెప్పే కదండి మీకు, పూతలో పురుగు, చిన్న సన్న పురుగు అంటే ఇది కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం అండి. కోడిగుడ్డు సొన, కోడిగుడ్డు సొన కాదండి. ఎలా అంటే మనం మామూలు గుడ్లే ఉంటాయి, ఆ గుడ్లు మనం ఒక డజన్ గుడ్లు ఒక బాక్స్లో పెట్టి ఓ 2 కేజీలన్నర నిమ్మకాయలు రసం తీస్తే అది బాగా స్మెల్ వస్తుంది. అది 200 మించు లీటర్ లోపు వస్తుంది రసం. ఆ గుడ్లు మునిగేటట్టు సరిపోద్ది. గుడ్లు పెద్ద సైజు అయితే లీటర్ పెట్టేస్తే, లేదంటే 800 ml పెడుతుంది. అదేంటంటే 10 రోజులు ఉండేటప్పటికి ఎడల్పండి మూర్తి బాక్స్లో పెడితే
అవన్నీ కూడా మెల్ట్ అయిపోయి చక్కగా లావ్ అవుతాయండి. ఇది దేనికి వాడతారు? ఇది అంటే చెప్తానండి, ప్రాసెసింగ్ చెప్పేస్తాను. అదే 11 రోజులు కలిపేసి దాన్ని ఫిల్టర్ చేసి అందులో డజన్ గుడ్లు పరిమాణానికి కలిపి మనం 1/2 కేజీ బెల్లం కలుపుకొని, ఇది కూడా ఎక్కువ డోసేజ్ కాదండి, ప్రతి పంటకు అంటే తోటకూర లగాయతూ హార్టికల్చర్లో దేనికైనా సరే మొత్తం ఈ భూమండలం మీద ఉన్న పంటలకు ఏ పంట అయినా సరే 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది గ్రోత్ ప్రమోటర్ అంటే మొక్క పెరగడానికి, పూత రావడానికి, కాయ పెరగడానికి, కాయ హెల్తీగా ఉంటాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు అందులో ఉన్నాయండి. ఆ తర్వాత ఇప్పుడు ఘనజీవాతం చెప్పాను, అది కూడా వావిలా కషాయం. అది ఏం కషాయం అండి? ఇది వావిలా కషాయం అండి. ఇది దేనికి వాడతారు? మన ప్రతి పంటకి కూడా రసం పీల్చే పురుగులు ఉంటాయి. అవును, చాలా ఇబ్బంది. రసం పీల్చే పురుగు, చిన్న లద్దె పురుగు, నల్ల తామర, పేనుబంక, ఇలాంటివన్నీ కూడా వావిలాకు మూత్రం అంటే నీళ్ళతో కూడా కాసుకోవచ్చు. నీళ్ళతో కాసుకుని అప్పటికప్పుడు వినియోగం చేసుకోవాలి. మూత్రంతో అయితే ఇది ఎన్పిఎం షాప్ కనుక మనకు మూత్రంతో స్టాక్ పెట్టుకుంటాం. ఇది దశపర్ణి కషాయం అండి. ఇది 10 రకాల ఆకులతో తయారు చేసేది. అంటే ఆకులన్నీ కూడా మనం అన్ని కూడా ఆకులు అంటే 10 రకాల ఆకులు. వేపాకు, ఈ పేపాకు వచ్చి 5 కేజీలు వేస్తాం. అక్కడి నుంచి ఉన్న రకాలు ఇది గానగ, తర్వాత జిల్లేడు, జామ, బొప్పాయి, అత్తాకోడళ్ళాకు, ఊడిగా, ముసిని, ఈ రకాలనేవి 2 వేస్తాం. అయితే ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రకృతి వ్యవసాయం వారు మాకు ఇచ్చింది ఏంటంటే ఇలా చెప్పుకుంటూ వచ్చి మూత్రం, పేడ, నీళ్ళు అన్నారు. నేనేం చేశానంటే ఈ 100 రోజుల కేంద్రంలో మనది పెర్ఫెక్ట్గా పనిచేయాలి, దీనికి వాల్యూ ఎడిషన్ పెంచాలి అన్న విధానంతో దీనికి శుంఠి కలిపారు, మిరియాలు, లవంగాలు, పసుపు, ఇలాంటివన్నీ ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తామండి, వెల్లుల్లిపాయ వేస్తాం. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేసామంటే ఇవాళ రసాయనాల వ్యవసాయం కూడా ఏంటంటే అతను వీపు మీద పంపు ఉండాలి, చేతిలో స్ప్రే చేసే పంపు ఉండాలి, గన్ ఉండాలండి. ఈ గన్లో వచ్చే స్ప్రేయింగ్ మొత్తం ముందంతా కూడా మొక్కమే పడుతుంది, పురుగు వెంటనే పడిపోవాలి. ఈయన కంటితో చూడకపోతే నిద్ర లేదు, ఇంకో మందు కొట్టేస్తాడు సాయంత్రం. అవును, మరి ప్రకృతి వ్యవసాయంలో మేము రైతులు పెంచాలి, మరి దీని ముందుకు తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఉంది చూడండి సార్, పెప్పర్ అంటే మామూలుగా నేను అనుకుంటే నాకు ఒకళ్ళు చెప్పింది కాదండి, నేను చేసింది. లవంగం కానీ పెప్పర్లో ఈ యొక్క మిరియాలు కానీ ఎంత కారంగా ఉంటాయి. అవును, ఆ నీళ్లు ఈ పురుగు మీద వీటితో పాటుగా సొంటి నీళ్ళతో పడితే ఏమవుతుందంటే కదలికన్నతో ముందు పురుగు. ఈ కదలికన్నతో ఇప్పుడు రైతు అంటాడు కొడతంతో ఒక అరగంటకి చూస్తే పురుగులు కదిలిపోతున్నాయి, దీన్ని వాడొచ్చు అన్న విధానంతో రావాలి, పనిచేస్తుంది కూడా. అలా చేయబట్టి మేము ఇది కూడా ఇంచుమించుగా ఒక సంవత్సరానికి వచ్చేటికి 25-30 టన్నుల పైన. అంటే మామూలు ఎరువుకి రైతు రసాయన ఎరువుకి 1 ఎకరాకి వాడేటప్పుడు ఈ మీరు చెప్పిన ఈ దశపర్ణి కషాయం కానీ రెండింటికి రేటు వేరియేషన్ చూసుకుంటే ఏది ఎక్కువ అవుద్ది? అంటే మనం సేంద్రీయ వ్యవసాయం చేయమని చెప్తాం, ఖర్చు పెరిగిపోతుంది కదా. ఒకసారి అండి దీన్ని ఇది ఏదైనా సరే చేసుకుంటే నేను చెప్పాను ఇందాక, మీరు చేసుకుంటే 150-140, నేను అమ్మితే 200. ఎందుకంటే మ్యాన్ పవర్ అది సొంతంగా చేసుకుంటే నీకు ఖర్చు ఉండదు. 1 కేజీ నిమ్మకాయల రసం అలా కూర్చుని మాట్లాడుతూ నేను 10 కేజీలు దాని రసం తీయాలంటే అమ్మాయికి 300 ఇవ్వాలి. అవునండి, ఈ మ్యాన్ పవర్ పెరుగుతున్నది ఎక్కువనేది. ఎవరు ఏ రైతు ఆ రైతు చేసుకుంటే. ఇదేంటిది ఏదో అగ్నాస్త్రమా? అగ్నాస్త్రం అండి. ఏంటండి ఏదో భారత్ పాక్ యుద్ధంలో బ్రహ్మాస్త్రాలాగా మరి అది కూడా చెప్పారు సార్. పేర్లు ఎవరు పెట్టారు? ఇవన్నీ అవన్నీ ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారు పెట్టిన పేర్లే సార్. ఇవన్నీ పేర్లన్నీ కూడా పాలేకర్ గారు ఇచ్చిన పేర్లే. ఇది బ్రహ్మాస్త్రం. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం. ఇది అగ్నాస్త్రం అండి. ఇది అగ్నాస్త్రం. మళ్ళీ మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందా? ఉంది, అగ్నాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది. ఇండియా అదే అదే అందులో విన్నాం, మళ్ళీ మీ దగ్గర వింటున్నాం. ఏంటి ఈ అగ్నాస్త్రం దేనికి వాడతారు? ఈ అగ్నాస్త్రం కాయ తెలుసు పురుగు, కాండం తెలుసు పురుగు ఏమండి, ఎర్రపేను కూడా దీన్ని వ్యవహరించుకోవచ్చు. అంటే వంగ తోటకి పెట్టదు పురుగు, పచ్చ పురుగు, వరిసేరికి కాండం తెలుసు పురుగు ఉంటుంది, మోబడిపోద్ది అంటారు. ఆ పురుగు అనేది కూడా కలిసిపోతుంది. ఇదేంటండి మూత్రంతో మనం ఒక సింపుల్గా మనం ఒక 10 లీటర్లు తయారు చేసుకోవాలనుకుంటే 5 కేజీలు వేపాకు తీసుకోవాలి, ఒక 5 కేజీలు వేపాకు తీసుకోవాలి, 2 కేజీలు పచ్చిమిరపకాయలు, 1 కేజీ ఒక కేజీ ఎల్లుల్లిపాయలు, ఏమంటే 1 కేజీ పొగాకు, ఒక 20 లీటర్ల మూత్రం. ఈ చేసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే దీనికి వాల్యూ ఎడిషన్ పెంచాలి, పవర్ఫుల్గా పనిచేయాలి. పవర్ఫుల్గా పనిచేయాలని ఏం చేశానంటే దానికి జిల్లేడాకు, ఉమ్మెత్తాకు అదొక కేజీన్నర, ఇదొక కేజీన్నర పొగాకుతో పాటుగా ఇవన్నీ కలిపి మనం చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముందు మెయిన్ రైతుకి రిజల్ట్ అంటే ఇది అగ్నాస్త్రం వాడచ్చు.
అన్న విధానంతో కనపడుతుందండి. రైతులు ముందుకు వస్తున్నారండి సార్ అంటే మేము వచ్చాం మిమ్మల్ని తెలుసుకుని ద్వారకా తిరుమల మండలం ఇక్కడికి వచ్చాం గుండుగొనుకుంటా రైతులు కూడా ముందుకు వచ్చి అసలు ఏంటి రసాయనాలు వాడకుండా తయారు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు, ఎంత అవుద్ది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? సార్ మీరు అడిగిన దాంట్లో ఉంది. ఇక్కడ సుమారు సార్ మీరు ఎన్ని పేపాలు చూసుంటారు ఇక్కడ? అవును, సుమారు 150 దాకా కనపడుతున్నాయి. 200 పేపాలు పైన ఉన్నాయి సార్. ఎన్ని ఆవులు చూసుంటారు? ఇంకా 40 ఆవులు చెప్తున్నారు మీరు. మా యూనిఫారం మీద ఎంతమంది ఉన్నారు అడగండి, వాళ్ళు ఎంతమంది పని చేస్తారు అడగండి. 10 మంది. ఇవన్నీ కూడా ఇక్కడ అంటే అంటే కొన్ని ఎందుకు కూడా చెప్పాలి, నేను దీన్ని ప్రతి సంవత్సరం కూడా 30% గ్రోత్ వస్తుంది మాకు. అంటే ఈ సంవత్సరం మాకు 100 మంది రైతులు వచ్చారనుకోండి, వచ్చే సంవత్సరం 130 మంది రైతులు పెరుగుతున్నారు. అంటే రైతు చూసి రైతు వస్తున్నారు పెరుగుతున్నారండి. అంటే ఎప్పుడంటే 2021 కాడి నుంచి స్టార్ట్ చేశారు. ఇదేంటి సార్? ఇది పంచగవ్వ కాదండి, ఇది పంచగవ్వ కాదండి, ఇది సేంద్రియ పొటాష్ అండి. ఇది సేంద్రియ పొటాష్. సేంద్రియ పొటాష్ అంటే ఏం లేదండి, మన అరటి గెల్ల నరికేసుకుంటాం. ఆ నరికేసుకున్న తర్వాత అందులో వచ్చు కాండ ఉంటుంది మధ్యలో. ఓకే, మన దొప్పలని ఎడదీసేస్తే కాడ ఉంటుంది. ఆ కాడను ముక్కలు చేసి ఇది కూడా పొటాషియం కాదండి, అది చెప్తానండి. అది సేంద్రియ పొటాష్ అండి. చేపలు మన అరటి తోటలు కాండంతో వచ్చేదాన్ని తీసేదండి సేంద్రియ పొటాష్ అండి. పొటాష్ బదులు అది మామూలుగా ఎకరం 2 లీటర్లు 3 లీటర్లు సరిపోద్దండి. అది కూడా సింపుల్ గా రైతు తయారు చేసుకున్నది. ఇది చేప బెల్లం ద్రావణం. చేప బెల్లం ద్రావణం మరి దొక్కట్రా చూస్తారు. చేప అంటే మన తినే చేపలేనండి. ఆ చేప బెల్లం ద్రావణం అంటే ఇది మనం ఏంటంటే కేజీ వేస్ట్ అయితే కేజీ బెల్లం కలపాలి. దాని ముందు ఏంటంటే చేప బెల్లం అంటే అది ఏ వాసన వస్తుంది సార్? ఒక దగ్గర ఏ వాసన వస్తుంది? చేపల వాసన వస్తుంది మీకు? ఏ రావట్లేదు. పైనాపిల్ వాసన వస్తుంది. అవును అవును, నీసు వాసన ఏం రావట్లేదు. నీసు వాసన రాదండి, ఎందుకంటే ఇది పెద్ద గ్రోత్ అనమాట అండి. ఇది పైన పెరగడానికి కానీ, ఇది పైరు పెరగడానికి కానీ భూమిలో గ్రోత్ ప్రమోట్ అండి. భూమిలో దీనికి ఏమైనా పెట్టారు పేరు? అంటే మేనామృతం అంటారు, ఫిషామిన్ యాసిడ్ అంటారు. ఇదండి. ఏమేమి పెట్టారు? చేప బెల్లం ద్రావణం. చేప బెల్లం, ఇది చేప బెల్లం ద్రావణం అండి. ఇది దేనికి వాడతారు? ఇది గ్రోత్ ప్రమోట్ అండి. గ్రోత్ 100 లీటర్ల నీళ్ళు కింద కదండి. కోడిగుడ్డు మిరసం ఏదైనా 100 లీటర్ల నీటికి 1/2 లీటరే. ఒక ఎకరానికి 1/2 లీటర్ సరిపోద్ది. అస్సలు ఎంత గ్రోత్ అవుతుందో తెలియదు మీకు. నిల్వ ఎలా మరి? నిల్వ మీకు 6 నెలల వరకు ఉంటుందండి. కోడిగుడ్డు నిమ్మరసం కానీ ఇది కానీ 6 నెలలు ఉంటుంది. మన అబ్జర్వేషన్ ఉంటుందండి. మనం తయారు చేసి వదిలేసాం అనుకోండి 15 రోజులు ఇప్పుడు కట్టేద్ది. మనం ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలి, ఇలా మూత తీసి మూత పెట్టాలి. ఇప్పటి వరకు మీరు సుమారుగా మాకు 9 రకాల ద్రావణాలు దాకా ఇంచుమించుగా చూపించారు మీరు. ఇంకా చేస్తారండి, ఇంకా చేస్తున్నారు. సుమారు కాకుండా ఇంకా ఉంటాయండి. ఈ డబ్బాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా మనం లోపల చూసి వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా మనం లోపల పంచగవ్య, దశపర్ణ కషాయం, వావిల కషాయం, పంచగవ్య, అగ్నాస్త్రం, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, బ్రహ్మాస్త్రం. ఏంటి బ్రహ్మాస్త్రం ఏంటి చెప్పండి? బ్రహ్మాస్త్రం అంటే 5 రకాల ఆకులతో తయారు చేసేదండి ఇది. ఇప్పుడు ఇదే ఈ బ్రౌన్ కలర్ లో ఇదండి ఈ బ్రహ్మాస్త్రం. మన ఇండియా వాడిన బ్రహ్మాస్త్రం అండి. ఇది పెద్ద పురుగుల మీద మాత్రం అలాగే పనిచేస్తుంది. అది ఈ బ్రహ్మాస్త్రం వాడితే ఏమేమి ఇందులో తయారీకి? వేపాకు, జిల్లేడాకు, గానగాకు, సీతాఫలమాకు, ఉమ్మెత్తాకు, మనం ఈ ఉన్న రకాల్లో ఏదైనా సరే కలుపుకోవాలి. కానీ మెయిన్ ముఖ్యం వేపాకు. అక్కడ ఉన్నాయన్నీ కూడా 5 కేజీలు వేపాకు, కనమాయన్ని కూడా 5 కనమ 4 రకాలు కూడా 2 కేజీలుగా తీసుకుని 20 లీటర్లు మొత్తం తీసుకొని మెత్తగా దీన్ని పలవరేజల్లో ఆడుకుని కాసిన తర్వాత 24 గంటల వరకు కూడా పొయ్యి మీద ఉండాలి. ఆ 24 గంటలు దాటిన తర్వాత 100 లీటర్లు 3 లీటర్లు అండి ఇది బ్రహ్మాస్త్రం. అదండి. ఇది దేనికి? ఇది పెద్ద పురుగులకండి. పెద్ద పురుగుకి ఇది కూడా పెద్ద పురుగులకి. అంటే ఏ పంటకి వాడచ్చు ఇది? పెద్ద పురుగు అన్ని రకాల పంటల మీద వాడొచ్చండి. ఇప్పుడు అగ్నాస్త్రం ఉందనుకోండి, మనం దాని కాయ దొలుసు పురుగు, కాండం దొలుసు పురుగు వాడిన తర్వాత మళ్ళీ అన్ని గ్రోత్ ప్రమోట్ కొట్టుకోవాలి. కొంచెం బిగబట్టే గుణం ఉంటుంది. పచ్చిమిర్చి వెళ్ళిపోయి ఉంటుంది కనుక ఒక జీవామృతం కానీ లేకపోతే కొడుగుడ్డు మిరసం కానీ పంచగవ్య కానీ. మీరు అనేది ఏంటంటే రైతు తయారు చేసుకుంటే తక్కువలో లేకపోతే రైతు వారిలో మీరు ఇస్తారు. చూద్దాం ఒకసారి అదేంటో ట్యాంక్. రైతుగా నేను తయారు చేసిందేనండి. రైతు కాడి నుంచి వాళ్ళ నేను నీకు అమలు ఒక వ్యాపారస్తుంది. నేను రైతునే కానీ నేను అన్ని విధానాలు కూడా తెలుసుకోవడానికి మాత్రం దీన్ని బాగా చేయను. ఎందుకంటే రైతు మనం రొబ్బులు తీసుకుని ఇచ్చిన తర్వాత పని చేయకపోతే ఆ కుటుంబం కోసం మనకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ దరిద్రుడి దగ్గర ముందు వచ్చాను రా, ఇది పని చేయలేదు,
ఇలా నాశనం అయిపోయాం సేంద్రీయ వ్యవసాయం అంటారు అన్న విధానంతో కాకుండా మనం దీన్ని చేసుకోవాలన్న దృష్టితోటి ఇప్పుడు మేము చూసేది ఇదంతా కూడా మీరు సేంద్రీయ వ్యవసాయం మొత్తం సేంద్రీయ ఇది ఇప్పుడు మన పామాయిల్ తోట ఇక్కడ ఉన్నది. దీనికి ఎలా మీరు సేంద్రీయ దాన్ని సార్ నాకు సేంద్రీయ ఎరువు వాడతారు? ఇప్పుడు నాకు ఇది 6 ఎకరాలు ట్యాంక్ ఏదో పెట్టారు ఇక్కడ 5,000 లీటర్లు. 6 ఎకరాల వ్యవసాయం అండి ఇది. 6 ఎకరాల వ్యవసాయానికి నేను ఇదివరకు ఏం చేసేవాడిని అంటే పేపాలతో జీవామృతం చేసి 2018 కాడి నుంచి ఓపుకున్న వరకు కూడా నేను చేసేవాడిని. అక్కడ నుంచి ఒక ఐసీఆర్పి క్యాడర్గా వచ్చి ఇందులోకి అక్కడ నుంచి ఇప్పుడు ఇది జీవామృతం అండి, దీనికి మనం పిలుచుకునే పేరు జీవామృతం. వాటిని అవన్నీ కషాయాలండి. ఇవన్నీ కూడా మనం భూమికి కట్టి ఇది భూమికి ఇచ్చేదండి. భూమిలో మనం పోషకాలన్నీ కూడా పోషకాలు కానీ పెరగాలంటే జీవామృతం అని అనాలి. ఇవన్నీ కూడా సూక్ష్మజీవులన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఏమేమి పెట్టారు ఇందులో ఇప్పుడు ఈ ట్యాంక్ లో? ఇది మొత్తం 5,000 లీటర్ కెపాసిటీ అండి. 200 లీటర్లు మూత్రం పోస్తాను. గోమూత్రం 200 లీటర్లు 200 కేజీలు పేడ వేస్తానండి. ఏమండి ఒక 50 కేజీలు బెల్లం వేస్తాను. 50 కేజీలు పప్పు దినుసులు పిండేస్తాను. ఆ కంచిలో మట్టి పొద్దుకోబెట్టుకు చేస్తాను. అంటే మరి వేస్తానే దీని మీద మరి కలపాలిగా మరి దీన్ని. అది చూడండి అందులో చూడండి సార్. ఓకే, అలాగే మనకు ఎయిర్ మన చేపలు ఆక్సిజన్ ఇచ్చే దాంట్లో తెచ్చామండి. చూడండి దాంతో అది మిక్స్ అవుతూ ఉంటుంది. అది ఎందుకంటే కలపాలన్న విధానం మీరు మంచి ప్రశ్న అడిగారు. కలపాలి చూడండి, అది మనం కలుపుతున్నావా మిక్సింగ్ అవుతుంది. మిక్సింగ్ అవుతూ ఉంటుందండి. దీన్ని అంతటిని ఏం చేస్తారు? ఇప్పుడు మిక్స్ అయింది. మిక్స్ అయిన దాన్ని మనం ఏం చేస్తామంటే దీంతో మళ్ళీ ఇక్కడ ఉడకడుతున్నారు. ఇక్కడ మనం దీన్ని వదిలిపెడతామండి. మామిడి వస్తుందండి అటు కొట్టేస్తాం. మొత్తం ఆ ట్యాంక్ లో అంటే ఇది వస్తుందండి. ఆ ట్యాంక్ లో మొత్తం ఇది చూడండి వస్తుందా? అలా వస్తుందంటే ఏంటి మరి పేడ ఉంది ఏముంది మరి పేడ రావట్లేదు అడగవచ్చు. అవును సార్ దాంట్లో ఏంటంటే ఇలాంటిది మెస్ ఒకటి తయారు చేశారండి. చూడండి సార్, కట్టండి కట్టండి. ఇది మెస్ అండి. ఓకే, ఈ మెస్కి ఏం చేశానంటే ఇలాంటిది మనం దెక్కుండా ఇదండి కట్టుకున్నారు మొత్తం. ఇది మొత్తం కూడా దీనికి మనం ఇదే క్లాత్ అండి. ఈ క్లాత్ దీని చుట్టూ దీన్ని చుట్టేసామండి. చుట్టేసి దీని ఏం చేశానంటే దీనికి ఇది 4 అంగుళాల పైపు, 2.5 రెడ్ డస్టర్. దానికి మళ్ళీ అంగుళం ఈ సైజ్ ఎంత ఉందో దాని రెడ్ డస్టర్ పెట్టేసి దీన్ని అలా పెట్టేస్తామండి లోన. ఇందులో నుంచి ప్యాడికి ఈ పెద్దాలంటే లోనకి వచ్చి ఫిల్టర్ అయి వస్తుందండి. ఇంకా ఏదైనా డస్ట్ ఉందనుకోండి ఇది కూడా ఇక్కడ జల్డ్ వేసాను. అందుకని మన మాత్రం డ్రిప్లు కాబట్టి డ్రిప్ ఇందులోకి వెళ్ళిన తర్వాత మోటార్ ఈ మోటార్ అండి. మోటార్ నుంచి కూడా గేట్ వల్ల అక్కడికి వెళ్ళిపోద్దండి. అక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తం కూడా 6 ఎకరాలకు కూడా మనకు 2 గంటలు పడుతుందండి. ఇది ఈ 2 గంటల్లో 6 ఎకరాలకు కూడా మనం విస్తరణ చేస్తాం ఈ జీవామృతాన్ని. దిగుబడి ఏంటి పరిస్థితి మరి? అంటే ఇది ఎన్నాళ్ళు మీరు ఇంకా కాయ రావాలి కదా సార్? ఇది నేను ఆల్రెడీ నాకు ఏమి ఇందులో మనం దానికి మందేయట్లేదు. ఈ ఉన్న ఆవుల దగ్గర ఉన్న మన పంచకాయలు వచ్చిన వేస్ట్ తర్వాత జీవామృతం వదిలి పెడుతున్నాం. గెల అంటే మరి ఇప్పుడు గెల కొత్త ఎరువు వాడలేదు మీరు? రసాయన ఎరువులు కానీ ఏం లేదండి. వీడింగ్ కలుపుమంది కూడా ఉండదండి. ఆ చెట్లు మొదలు ఏంటంటే మన పళ్ళాల్లో ఈ నవధాన్యాలు వేస్తామండి. అంతకు మించి మాత్రం మేము రెండో మాత్రం దీనికి వేయనండి. అదండి. ఓకే, ఇటు జీవామృతం అట్నే ఉంటున్నారు. అట్నే మీరు కషాయాల ద్రావణాలు నా వ్యవసాయానికి ఇందులో నేను ఇదే ట్యాంకులో చేప బెల్లం 10 లీటర్లు పోసి ఎక్కిచ్చేస్తా. గ్రోత్ ప్రమోటర్ ఒక 20 లీటర్లు పంచకాయ ఇచ్చేస్తాను. దేనికి అవి గ్రోత్ అండి భూమిలో అదే పామాయిల్కి. ఇవాళ ఇది కూడా నాకు 30-35 కేలు గెల్ల మీరు చెట్టు మీద ఉన్న గెల్ల కూడా తీసేయచ్చు. బాగా వస్తున్నాయి సార్. ఎందుకంటే మనం చేసుకుంటే వెళ్తాయి. దీని ఏంటంటే మనం ఇవాళ ఏంటంటే కాలానికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 15 ఏళ్ళు కూరగాయల మొక్కలు ఎక్కడ మీరు పెట్టింది? ఉందండి. దాన్ని కూడా ఒకసారి పర్లేదు. అంటే ఎన్ని ప్రయోగాలు చేశారు కదా మీరు? అన్ని ప్రయోగాలు చేశానండి. ఈ పంటలన్నీ కూడా పండించాలి అన్నది ఏంటంటే ముందు మనం ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, మనం ఒక రైతుకి ఇవ్వాలి అంటే మనం ఆ పంటలో వచ్చే సాధక బాధకాలు ముందు మనం తెలియాలి. తెలియకుండా నేను దాన్ని ప్రచారం చేయకూడదండి. ఎందుకంటే ఎవరో చెప్పారు నాకు పుస్తకం చూస్తే వచ్చేద్ది, యూట్యూబ్ చూస్తే వచ్చేద్ది అన్న విధానం కదండి. అనుభవ విధానం కావాలి. ఒక పిల్లర్ వేయాలి. మనం గ్రౌండ్ లో పిల్లర్ ఎత్తినే కదండి బిల్డింగ్ ఆగేది. దేనికి కూడా ఎందుకంటే కాకపోతే ఎందుకంటే టైం పడుతుందని చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతుగా ఒకటే చెప్తాను, మాకు రైతు సోదరులు ఏంటంటే మాకు సబ్సిడీ కావాలి. మరి ఈ రసాయన వ్యవసాయాలు చేస్తున్నారు, లక్షల కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు అంటే గుర్తించాలంటే ఒకటే లెక్క, మీరు ఇచ్చే యూరియా విడిగా ఇవ్వకుండా మీకున్న పాస్బుక్ జిరాక్స్ దాని మీద కానీ ఆధార్ కార్డు మీద కానీ ఇస్తారు.
దాన్ని చూసుకుని చేసే ఈ రైతులు ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల వల్ల బోడంత సబ్సిడీ ఉంటుంది కాబట్టి దాని బదులు ఇంకా మీకు రైతులు ఇంప్రూవ్ పెరగాలంటే అలా జీవామృతం ట్యాంకులు కానీ ఇలా షెడ్లు ఇచ్చి షాపులు కానీ ఇవ్వాలి. ఈ షాపులు అంటే గత 4 నెలలు 5 నెలల మటు కూడా కమిషనర్ గారు సడన్గా మా ఫీల్డ్కి మరి ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి జేడీ గారు అబీబ్ బాషా గారు మా డిపిఎం వెంకటేష్ గారు కూడా సడన్గా వచ్చి చూసిన తర్వాత ఏమంటే నేను చేసిన గొప్పతనం కాదు, నేను ఎంతవరకు వెళ్ళగలను, మొత్తం వాడితే నా ఊరికి చాలు పక్క ఊరికి సరిపోద్ది, విస్తృతంగా వెళ్ళాలంటే మీరు కొంచెం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి చెప్పగలిగే శక్తి ఉందని ఢిల్లీ రావు సార్ని రిక్వెస్ట్ చేయగా వారిని వీరు మా సార్లు సమక్షంలో వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఎన్ఎంఎన్ఎఫ్ సీఎం కింద బయో రీసెర్చ్ సెంటర్ అని చెప్పి కొంచెం ప్రోత్సాహం ఇచ్చారండి. అలాగే జీవామృతం ట్యాంకులు కూడా మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకంటే సంపద సృష్టించే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే నేను 2017లో ZBNFలో ఇచ్చిన విధానం వారు ఇచ్చిన సబ్సిడీతో నేను ఈ రోజున ఒక షెడ్ కాడ నుంచి ఈరోజు 3 షెడ్ల వరకు కూడా వేసాను. 4 ఆవుల కాడ నుంచి 40 ఆవులు పెంచాను. నాతో పాటుగా 10 మందికి గోకులం అనేది ఇస్తున్నారు. అంటే దీనికి ఇవ్వాలండి, ప్రకృతి వ్యవసాయానికి ఇస్తే దీనికి సెట్ అవుతుందండి, అది సపరేట్గా ఉంటుందండి. మరి ఆ ముఖ్యమంత్రి గారు కూడా మరి దృష్టి సారించి తమ దృష్టి తర్వాత మీ బిగ్ టీవీ వారి ద్వారా కూడా మరి కొంచెం రైతుల స్పందన కూడా చూడొచ్చు. గుండుగోలకొండ గ్రామంలో మెయిన్ నవధాన్యాలండి. ఈ నవధాన్యాలు వేస్తే భూమి ఆటోమేటిక్గా మారిపోతుంది. తర్వాత ఏంటంటే పంటల విధానం అంటే మనం పండించుకునే విధానం, పంటల విధానం అంటే మనం పండించుకునే విధానం ఉంటుంది. మన దగ్గర నిగ్రశక్తి అనేది ఒకటి ఉండాలి. ఇది ఎందుకు పని చేయదు అన్న విధానంతో రైతు వ్యవసాయం చేయాలి. ఒక్కవాడితో చెప్పి బెదిరిచేస్తారు, నువ్వు అది కొట్టే కంగారు పడి వేరే నేను ఇది కొట్టాను అది బాగుంది నువ్వేంటి విధానంతో అలా బెదిరించే విధానం అది కూడా చూద్దాం మనం. మీరు ఇందాక చెప్పిన డెల్టా వ్యవసాయం అన్నారు, ఇదేనా? ఒక అరెకరం ఉంటుంది ఇదంతా మొత్తం? ఇది అరెకరం సార్. అంటే మరి అరెకరం అంటే ప్రతి రైతు కూడా ఈ ఫిషింగ్ ఉండదు కదా అని అడగొచ్చు. నేనేం చేసినా నాకు పశువులు ఉన్నాయి కదా గొప్పకుని వచ్చేసి అడ్డం పడిపోతాయని చెప్పేసి అని ఇదేంటంటే ఇది నా పరిశోధన సంస్థ అనుకోండి. ఎందుకంటే నేను చేసే వ్యవసాయ సోక్కి నేను ఇచ్చే కషాయాల ద్రావణాలన్నీ కూడా దీని మీద ఉపయోగిస్తారు ముందు. దీని మీద ఉపయోగించి మీరు ఇందాక చెప్పిన కషాయాలన్నీ తయారు చేసేసి దీనికి ఎంత ఏది దానికి ఏ తగులితే ఏ వాడితే సరిపోద్ది, దీనికి ఎలా సరిపోద్ది అనేది. అంటే దీంట్లో ఎక్కువ బయోడైవర్సిటీ అవుతుందండి, ఎక్కువ కూడా తెగులు రావు. రెండోదండి చూడండి ఇది అరకరం. ఇప్పుడు ఇది వంకాయ అండి, వంకాయలు పూర్తి సేంద్రియం అయ్యి పూర్తి సేంద్రియం అండి. ఇందులో ఏదైనా నా సేలో ఏదైనా సేంద్రియం అండి. చిక్కుడు చూడండి ఏమున్నాయి, చిక్కుడు ఉంది, వంకాయ ఉంది, ఇది కింద పసుపు ఇప్పుడు ఇందాక చూపించా పసుపు వేసాం, బీన్స్ అయిపోయింది పసుపు వేసాను. అందుకని చూడండి అది వంగ మయ్యాన మళ్ళీ మిర్చి ఉంది, అంటే వంగ అయిపోతుంది కానీ మిర్చి వచ్చేద్దండి. అలాగే ఏంటండి ఆకుకూరలు అన్ని పెట్టారు. ఆకుకూరలు అంటే ఇది ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి మనం ఏం చేసిన మార్చి 23వ తారీఖున దీన్ని నేను ఆచరణలో తీసుకొచ్చాను. ఒకసారి ఇందులో మనం ఆకుకూరలన్నీ కూడా వేసామండి. చూడండి అప్పుడు వేసిన ఆకుకూర ఇతరం కూడా అలాగ ఉంటుందండి. ఇది మనకి అప్పుడు గురుసుకూడ పాఠశాల గట్టు ఉంటే ఇక్కడ ఉన్న కుర్రాడు షాపు దొరక తిరుమలలో ఉంది. ఆ షాపు ద్వారా కూడా మనకు అతను ఉన్న షాపులకి ఒక 10,000 రూపాయలు దాదాపు మనం ఒక్క వేసిన 25 రోజుల్లోనే వచ్చింది. ఇది ఆకులు కండి ఆర్డర్. అంటే ఈ తోటకూర గోంగూర అక్కడ కూడా గోంగూర ఉందండి. ఈ రెండుకి కూడా మనం ఇచ్చామండి. మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ హార్వెస్టింగ్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రత్యేకించి దానికోసం ఈ ఎల్ షేప్ పందిరి కింద మనం ఆదాయం తీయాలి. పందిరేసి వదిలేస్తాం కదా అని చెప్పి టేకింగ్ ఏం చేశానంటే టమాటా పెట్టాను, దీనికి బీరపాదులు ఎక్కించాను. ఇందులోనే మళ్ళీ మీకు ఏం చేశానంటే ఇగో చూడండి దొండపాదులు దొండ పెట్టారు. మళ్ళీ దొండ పెట్టానండి. మొత్తం 70 పాదులు దొండపాదులు ఉంటాయండి. చూడండి మీరు కూడా చూడండి సార్, అక్కడ ఎదురు ఉంటుంది చూడండి దొండపాదులు. ఆ పక్కన చూసారు దొండపాదులు చిన్న అదే మొన్న అది ఇదే టిష్యూ కల్చర్ మీద తెచ్చామండి. అది ఓకే. ఆ దొండపాదులు తెచ్చేసి ఇదిగోండి ఇదిగో సార్ ఈ దొండపాదు ఎక్కేస్తాను. ఇది ప్రధాన పంట అనమాట. దాదాపు ఏంటంటే మనకి ఎక్కువ ఆదాయం రావాలి. ఆ ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మనం దొండ పెట్టామండి. బీర కూడా బాగానే కాసింది. తర్వాత చూడండి ఫ్రూట్స్ మనకు కావాల్సింది. ఏం ఫ్రూట్స్ చేశారు ఇందులో? ఫ్రూట్స్ అంటే ఇదిగోండి అది షుగర్కి సంబంధించిన మొక్క అంటారు. అది ఇదిగోండి దానిమ్మ ఉంది. దానిమ్మ ఇందులో ఈ లైన్లో కూడా చూడండి దానిమ్మ ఉంది. జామ ఉందా? జామ ఉందండి. తైమాన్ జామ ఉంటుందండి. ఏమండి తర్వాత మధ్య మధ్యలో కూడా చూడండి ఆకుకూరలు ఉంటాయి. నిమ్మ చెట్టు కూడా పెట్టారు. నిమ్మ తోట ఉన్నదే కదండి. తర్వాత ఏంటంటే ఇందులో జామ చూడండి జామ ఉంటుంది, బొప్పాయి ఉంటుంది. మొత్తం ఎంత సార్ ఇది? అరెకరం? అరెకరం అండి. తర్వాత ఎన్ని రకాలు మొత్తం మీరు ఇందులో? 25 రకాలండి మొత్తం. 25 రకాలండి. ఇక బీన్స్ కూడా కొంత మేము హార్వెస్టింగ్ చేసి వెళ్ళిపోయిందండి. ఇక ఉన్న చూడండి బీన్స్ కూడా బాగానే కనబడుతున్నాయి.
ఇగో బీన్స్ అండి. ఏది కూడా మనం అసలు ఒక ఎరువు ఏది రసాయన ఎరువు ఏది వాడలేదు, ఏమి లేదండి. ఏది మీరు చెప్పిన ఇదే విధానాలతోనే. ఇదిగోండి ముల్లంగి తీసుకోండి, బాగున్నాయి. పర్లేదు తీమాకండి, పర్వాలేదు సార్, పట్టుకెళ్ళండి. అయ్యో ఇలాగైనా మీ ద్వారా ఎక్కువ ప్రసారం అవ్వాలండి ఇది. ఎందుకంటే ఈ ముల్లంగి ఇవి కూడా మొత్తం ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్. ఇందులో ఉన్నది ఆర్గానిక్ అండి. ఇది మార్చి 23వ తారీఖున మనం వేసింది, కొంత హార్వెస్టింగ్ అయిపోయింది. ఇది కూడా ఉన్నది కూడా ఎండికాయలండి. మనం పప్పుల కింద తీసుకుందాం అని చెప్పేసి అలా తీసుకున్నాం. కొంత మార్కెట్కి వెళ్ళిపోయినాయి. వంకాయలు కూడా మంచి సైజ్ వచ్చినాయి, వస్తాయండి. ఇప్పుడే స్టార్టింగ్ అండి. బీన్స్ అండి తీసుకోండి, బీన్స్ బాగా వచ్చినాయి. ఏమండి ఇప్పుడు ఇది తీసేస్తానండి, ఇందులో పసుపు వేస్తానండి. చూడండి మొక్క సందుల్లో మీకు బొప్పాయి ఉంటుంది. అంటే మొన్న కదా మనం ట్రైల్ వేసింది. బొప్పాయి ఉంటుంది, జామ్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా మీరు అనేది ఏంటంటే మొత్తం మీ దగ్గర ఉన్న ద్రావణాలు ఏదైతే ఉన్నాయో చూడండి, అది పొట్ల పోదు అంటే ఈ చెట్టు ఉంది, పైన నిమ్మకాయలు కాస్తాయి, కింద పాదెక్కిస్తున్నారు, ఎక్కిచ్చేస్తున్నాం. అలాగా అంటే ఖాళీగా ఉంచకూడదండి. అంటే రైతుకు వచ్చినప్పుడు చూపించడానికి మీరు రైతుకు వచ్చినప్పుడు చూపిస్తాయి కదండి. దీన్ని మన పరిశోధన విధానం కింద మనం చేసి చూడండి, వంకాయ చూడండి బాగుంది, కోస్తున్నా ఏమనుకోవద్దు. రంగు కూడా చూడండి. ఇది తోటకూర అండి. ఇదిగో చూడండి, ఇదే ఎర్ర తోటకూర. మీరు మార్కెట్లో ఎక్కడ సైజు ఉండదు, ఎక్కడ సుక్క దగ్గర రాదండి. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొస్తే మొత్తం దులిపేస్తారు మీ తోట అంతా. ఏమండి ఇది తింటాకే కదండి మనం వేసింది అంతా కూడా. ఏంటండి దీనికి ఎంత ఖర్చు పెట్టారు మీరు పెట్టుబడి? అన్ని చెప్తాను సార్. ఇప్పుడు మనకేంటంటే దీనికి ప్రధాన పని అంటే మనం ఇది మొత్తం దుక్కు దున్నించుకున్నాం సార్. దుక్కు దున్నించిన తర్వాత దీనికి నాకు సుమారు 15 నుంచి 20 వేలు అవుతుంటుంది ఖర్చు. మొత్తం రాయను నేను. ఓ 15 నుంచి ఇది క్లాత్కి ఈ పోల్స్కి అయినాయండి. ఒక 7,000 రూపాయలు సుమారు ఈ డ్రిప్ లైన్కి అయింది నాకు. విత్తనాలకు 3,000 అయిందండి. మనం విత్తనాలు ఖర్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. ఏది మన 10,000 రూపాయల తోటకూర, ఈ మధ్యన మన బీన్స్ ఇవన్నీ కూడా వెళ్ళినాయి. రోజు బెండకాయలు 20 కేలు దొరుకుతున్నాయి. తర్వాత చీరదోత దొరుకుతుంది. రండి ఇంకా చీరతో కూడా చూపిస్తారండి. మొత్తం అసలు ఏముందండి, మీరు ఆ ఎదుర్కొండి అంటే మీకు అర్థం కావట్లేదు. ఇంటి ముందు శుభ్రం చేస్తారు సార్. ఇల్లు మొత్తం తిరగాలండి. అది ఎందుకంటే ఇంటి ముందు శుభ్రం చేశారా, ఇంట్లో ఎలా ఉందనేది. ఇదిగోండి బోర్డర్ అరటి ఉంటుందండి. అరటి ఏమండి ఈ బోర్డర్ తర్బూజా ఉంటుందండి, చీరా దోశ ఉంటుంది. ఇదిగోండి బాబు బొప్పాయి చూసారా, ఇదిగో బొప్పాయి లైన్ గా పెట్టారుగా. అదండి చూపి. తర్వాత మన డ్రాగన్ ఫ్రూట్ అండి, మరి అది కూడా చూడాలి. అంటే ఏంటి ఇవి మీరు వాడే ద్రావణాలు అవి తట్టుకుని ఉంటాయా లేదా? అది తట్టుకుంటుంటాం కదండి. మొక్క పక్కన మొక్కన అరెకరంలో నెలకు 10,000 15,000 ఆదాయం తీద్దామా లేదా అన్నది. దానికి మొలక చెట్టు చుట్టూరు, ఎందుకంటే మన అరటి మొలక బీన్స్ ఇలాగ వచ్చేసినాయి కదండి. రండి నాయనకాయలు వచ్చేయండి. ఇంకేం తోటలు ఉన్నాయండి? ఇంకేం వేసారు? ఇంకా ఇందులో మళ్ళీ అన్ని చూపిస్తారండి. డ్రాగన్ ఫ్రూట్ కనపడింది, ఫ్రూట్స్ కనపడాలి కదండి. తర్వాత ఏంటంటే అతి ముఖ్యమైనది భూమి యొక్క విధానం మీరు నడుతుంటే ఎలా ఉంది. అవును, మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంది, సాయిల్ బాగుందండి. అంటే ఇక్కడ పెరిగిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతూ ఉంటది కదా. ముల్లంగి బాగా వేసినట్టున్నారు. ముల్లంగి అంటే వేయాలండి. అది ఇప్పుడు ఆల్రెడీ 500 కేజీల పైన అవుతుందండి. దుంప బాగా 500 కేజీల పైన అవుతుంది సార్. ముల్లంగి అంటున్నారు చూడండి. మనం ఇందులో ఏది కాదు మనం చేసింది. ఇప్పుడు చీరా దోశ చూడండి, ఒక పక్కన ఏంటంటే టమాటా టేకింగ్ ఉంటుందండి, ఒక పక్కన చీరా దోశ ఉంటుందండి. ఓకే. ఈ ముల్లంగి అనేది హార్వెస్టింగ్ చేసేస్తానండి. చేసేసి ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు వరకు వర్షాలు పడలేదు కాబట్టి దుంప జాతులు రావు. కానీ దుంప జాతి వచ్చింది ముల్లంగి చూసారు కదా. ఈ సమ్మర్ లో రాదు, రప్పించాను. ఇప్పుడు అర్జెంట్గా ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఆ విత్తనాలు తెప్పించి మనం చేయాలండి. ఇదిగోండి అంటే అసలు చీరా దోశ చూడండి, కీరా దోశ వచ్చింది. హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి ఇప్పుడు. హైబ్రిడ్ వచ్చినాయండి. దేశీ రకాల్లో కూడా వెళ్ళిపోతామండి. కాయ తినాలి మీరు. అవును, అంటే మార్కెట్ లో కొంటారు తింటారు, కానీ దీని టేస్ట్ దాని టేస్ట్ చెప్పాలి సమాధానం. అవును, ఏంటి లైట్ గా ముళ్ళు ఉంటాయి. బాగుంది కీరా దోశ కూడా. అంటే ఏంటి అసలు మీకు ఎందుకు ఇన్ని రకాలు ఎట్లా చేయాలనిపించింది మీకు? నా కుటుంబం ఉంది, మాకు 2 అబ్బాయిలు, 6 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 3 అన్నదమ్ములు ఉన్నాం. మా బంధుత్వం అత్తవారు వాళ్ళు ఉన్నారు. ఇవాళందరికీ నేను పంపించుకుంటానండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేను పంపిస్తాను. మన భావితరాలకు ఏమిస్తామండి? ఆశ్రయిస్తారు. ఆరోగ్యం లేదు కదా, ఆరోగ్యం లేదు కదా. ఇదిగోండి. అవును, బీన్స్ సార్, బీన్స్ చూడండి. అదేం తోట అండి? ఆ టైపు బీన్స్ చూపించాడు. అది ఆకుకూరలేనండి. బెండ ఉంది. ఒకసారి మీరు ఇటు చూడండి సార్. బీన్స్ అనేది ఇలాగా, ఎందుకంటే ప్రతిదీ కూడా చూడండి. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఉందండి. అవును, ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా మనం
చూడండి 4 అంటే కరెంట్ డ్రాగన్ బుట్లో ఇనప స్తంభం ఉంటుంది, సిమెంట్ అనుకోవచ్చండి. మేబీ దీని మీద ఆదాయం వచ్చిన తర్వాత స్తంభాలు వేస్తానండి. స్తంభాలు ఎదురుగానే. అది కూడా చీరదో చూసుకోండి. అవును. ఇదేంటండి ఇది గోంగూర అండి. గోంగూర వేశారు. పదండి నడిపోయి పండి. అటు పక్కన పాలకూర. మొత్తం ఇప్పుడు ఇక్కడ చూసేయండి ఇయ్యేనా? అయ్యానండి. బెండకాయలు, కీరా దోస, బీర, వంకాయలు, ముల్లంగి మొత్తం అంతా కూడా. ఓకే. అయితే మొత్తం మీద చూసుకుంటే ఒబులిశెట్టి గోపాలకృష్ణమూర్తి గారు ఒక ప్యాషన్తో ఆయన అన్న మాట కూడా మీరు వినుంటారు, భావితరాలకు ఆస్తులు ఇవ్వగలం కానీ ఆరోగ్యం ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను అలా కాదు, అందరూ మాటల్లో చెప్తూ ఉంటారు సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుంది, లేకపోతే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తింటే బాగుంటుంది అని చెప్తున్న ఈ రోజుల్లో ఆచరణ సాధ్యం కాని వాటిని కూడా ఆచరణలోకి తీసుకొచ్చారు ఎంతోమంది రైతులకి. ఇప్పటికే కృష్ణమూర్తి గారికి రాష్ట్ర జాతీయ స్థాయిలో రైతు అవార్డులు, పురస్కారాలు ఎన్నో పొందుకున్నారు. అటువంటి కృష్ణమూర్తి గారు ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం మరింత తనకు సహాయం చేస్తే, తోడ్పాటు అందిస్తే ఎంతోమంది రైతులను కూడా ఈ విధానానికి సేంద్రియ ఉత్పత్తుల సంబంధించి తయారు చేయడానికి ఏదైతే అవసరమవుతాయో ద్రావణాలు కానీ లేకపోతే ఈ జీవామృతాలు కానీ వాటన్నిటి మీద కూడా వారికి గైడెన్స్ ఇస్తానని కూడా చెప్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో గుండుగొల్లనుకుంట గ్రామంలో ఉన్న ఒబులి గోపాలకృష్ణమూర్తి గారిని అయితే అందరూ జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా అభినందించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, గుండుగొల్లనుకుంట గ్రామం నుండి.